శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే కిరణ్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చుక్కపల్లి కిరణ్ అంటే మా తెలుగు వారు అంటే తెలుగు సైడ్ ఎక్కువ ఈ నేమ్ ఉంది, చుక్కపల్లి అనే ఇంటి పేరుతో. తెలుగు అండి కదా నేను. తెలుగువారేనా మీరు? అవునండి. అదేంటి అలా అన్నారు. అంటే మాదంతా కూడా ఉండటం తెనాలి ఢిల్లీ. దగ్గర కంచెర్లపాలెం. ఎక్కడండి? తెనాలి దగ్గర కంచెర్లపాలెం ఈజ్ మై హోమ్ టౌన్. ఓ అమ్మగారు అందరు కూడా కందుకూరు అని చెప్పి ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి. సో అక్కడే పుట్టాను, అక్కడే పెరిగి రైట్. ఏం చదువుకున్నారు? అంటే నేను యాక్చువల్గా జర్నలిజం మీద పనిచేశాను. బట్ దెన్ మోస్ట్లీ నా చదువు అంతా కూడా యోగా మీద ఎక్కువ అనమాట బేసికల్గా చిన్నప్పటి నుంచి కూడా. ఓకే. మీరు చేస్తున్న వర్క్ గురించి విన్న తర్వాత అసలు ఎందుకు స్టార్ట్ అయింది, ఇంట్రెస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను ఆల్మోస్ట్ ఇట్లా చెప్పాలంటే ఒక 20 years ఆఫ్ జర్నీ నాకున్న దాంట్లో. సో బేసికల్గా నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు ఒకరికి ఏదైనా లెట్సే ఒక ఫ్లైట్ చూస్తే ఒక పైలట్ అవ్వాలనిపిస్తుంది. మీరు ఇక్కడ ఇప్పుడు ఈ జర్నలిజం చేస్తున్నారు అంటే మీకు ఒక ఉంటుంది, ఎక్కడో సమ్వేర్ ఒక బీజం అనేది ఉంటుంది. సో నాకు ఎట్లా అంటే చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు ఆదిశంకరాన్ని చూసినా లేకపోతే స్వామి వివేకానంద గారిని చూసినా కూడా, ఈవెన్ అల్లూరి సీతారామరాజు గారు చూసినా కూడా దట్ వాజ్ మై థింగ్ అనమాట. అంటే అంత పెద్ద ఇంపాక్ట్ చేసిన వాళ్ళు అంత ప్రశాంతంగా అసలు ఎలా ఉంటారు అనేది నాకు చాలా ఆశ్చర్యంగాను, చాలా నాకు అట్రాక్టివ్గాను అనిపించేది. సో నేను 6-7 ఏళ్ళు ఉన్నప్పుడు నేను ఒక యూనో డాన్స్ క్లాసెస్కి వెళ్ళాను. లైబ్రరీ పైన ఉండేది అనమాట అది. సో అక్కడ లైబ్రరీ నాకు డ్రైవర్ వచ్చి పికప్ చేసుకునే టైంలో నేను చూస్తున్నప్పుడు అక్కడ ఫొటోస్, ఆ బుక్స్ అవి ఉండేవి. సో అవి నాకు చాలా ఇంట్రెస్టింగ్గా, అది నాకు ఆకర్షించేది. ఆ యొక్క ప్రశాంతత ఉంది ఏదైతే ఉందో. అండ్ పక్కన చుట్టుపక్కల ఎప్పుడు గమనించడం నాకు చిన్నప్పటి నుంచి కూడా అలవాటు. చిన్నప్పటి నుంచి నేను పెద్ద బొమ్మలతో ఆడుకున్న అలా ఏం లేదు, నాకు కొంచెం గమనించడం అలాగే ఎక్కువ ఇష్టం అనమాట. సో ఎప్పుడు చూసినా కూడా చిన్న చిన్న పనికే కంగారుగా బతికేస్తూ ఉంటారు. అరే ఇంతే అంటే వాళ్ళు అంతా వరల్డ్ వైడ్ ఇంపాక్ట్ చేసిన వాళ్ళే అంత ప్రశాంతంగా ఉన్నారు, వీళ్ళే ఇంత కంగారుగా ఉన్నారు. ఐ డోంట్ వాంట్ టు బీ లైక్ దిస్, ఐ వాంట్ టు బీ లైక్ దట్. అలా ఒక ఆలోచనతో నాకు యోగా మీద, స్క్రిప్చర్స్ మీద, వాటి మీద ఫోకస్ ఉండింది. ఆ తర్వాత ఒక 12-13 years అప్పటి నుంచి కూడా నేను ఫుల్గా దాని మీదే ఫోకస్ చేసి చదువుకుంటా నేను ముందుకు వచ్చాను అనమాట. అది సో అట్లాగా ఒక బీజం పడింది, ఒక స్పిరిచువాలిటీ అనేది ఒక బీజం పడింది. కానీ మనం నేర్చుకున్న వైదిక్ కానివ్వండి, ఉపనిషత్స్ కానివ్వండి, మన భగవద్గీత కానివ్వండి, అది నేర్చుకోవటము ఒకటి, ఎక్స్పీరియన్స్ చేయటం ఒకటి. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఒక జనాల్లోకి వెళ్ళి ఎక్కడో ఒక చోట ఎక్స్పెరిమెంట్గా చేసి నేర్చుకోవాలి, వాళ్ళకి సేవ చేస్తూనే రియల్ స్పిరిచువాలిటీ ఎక్స్పీరియన్స్ అవ్వాలన్న ఉద్దేశంతో నేను గిరిజన ప్రాంతంలో పని మొదలు పెట్టాను అనమాట. తర్వాత ఆ మధ్యలో లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్, అప్స్ అండ్ డౌన్స్, ఫైట్స్ చాలా ఉంటాయి. ఇంకా అవన్నీ ఈ అరకు వ్యాలీలో వీటిల్లో ఫస్ట్ వర్క్ చేశారు అని తెలిసింది. అవునండి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మీరు చేస్తున్న వర్క్ ఎవరైతే మతహింసకు గురయ్యి మేజర్ గా పాకిస్తాన్ నుంచి ఎవరైతే హిందూస్ భారత్ లోకి రావాలి అనుకుంటున్నారో వారికి ఆశ్రయం కల్పించడం అనేది నాకు తెలిసి నేను చాలా తక్కువ విన్నాను ఇటువంటివి. అసలు ఎన్నున్నాయో తెలియదు ఇలాంటి ఆర్గనైజేషన్స్. మీ ఆర్గనైజేషన్ నేమ్ ఏంటి, అసలు ఫస్ట్ స్టార్టింగ్ ఈ స్టెప్ ఎలా తీసుకున్నారు? అంటే ఆర్గనైజేషన్ పేరు థింక్ పీస్ అమ్మా. ఇప్పుడు థింక్ పీస్ బట్ రెఫ్యూజియేట్ ప్రాజెక్ట్ అనేది, ఆ ప్రాజెక్ట్ మీద ఇప్పుడు మన ఈ శరణార్థుల కోసం అనేది మనం సేవ చేయడం జరుగుతుంది. అంటే మన అరకు, ఒడిశా ప్రాంతంలో ఎక్కడైతే చాలా నక్సల్ ఏరియా, అలాగే మిషనరీ ఏరియా ఉందో ఆ ఏరియాలో నేను ఆల్మోస్ట్ 6-7 years పనిచేసిన తర్వాత మనకి ధర్మ అనేది ఒకటి నేర్పిస్తుంది. ఎప్పుడు కూడా మనం ఎవరికైతే సేవ చేస్తామో వారికి మన అవసరం లేని రోజే మనం సక్సెస్. సో వాళ్ళని మనము హ్యాండిక్యాప్ చేయకూడదు, లిబరేట్ చేయాలి, అంటే స్వేచ్ఛనివ్వాలి. సో ఆ ఉద్దేశంతో ఒకరోజు అనిపించింది నాకు, ఓకే ఇంకా నా అవసరం ఇక్కడ ఈ ఏరియాకి లేదు. 6 years అక్కడే ఉన్నాను, ఆ గుడిసెల్లోనే ఉన్నాను, వాళ్ళతో పాటే నేను ఒకటిగా అందరం కలిసి నేర్చుకున్నాము, పని అంతా అయింది. అయినా అలా అని చెప్పి నాకు దాని మీద అటాచ్మెంట్ లేదు. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 3-4 ఏళ్లలో ఒకసారి కూడా వెళ్ళను నేను అక్కడికి, అవసరం లేదు. ఎందుకంటే అన్ని నన్ను నడుస్తున్నాయి, వాళ్ళే నడుపుకుంటున్నారు. సో ఆ స్థితి వచ్చినప్పుడు నేను రీసెర్చ్ చేయటం మొదలుపెట్టాను. సో నేను అప్పుడు ఫస్ట్ ఒకటి కష్టం మొదలుపెట్టాను ఆ ట్రైబల్ ఏరియాలో. కానీ అది అయిపోయేసరికి చాలామంది కొత్త వాలంటీర్స్ ఇట్లా చాలా మంది జాయిన్ అయ్యారు. సో ఇప్పుడు మన టీం పెద్దదైంది. సో పెద్ద టీం అయినప్పుడు ఇంకా పెద్ద ఇంపాక్ట్ భారత్ మీద మనం తేవచ్చు అన్న ఉద్దేశంతో నేను రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. ఇంకా షెడ్యూల్ ట్రైబ్స్ ఎక్కడ ఉంటారు, ఎవరున్నారు, ఎక్కడైనా అసలు అంటే క్రాక్స్ అంటారు కదా, క్రాక్స్లో పడినవి అంటే ఎవరు పట్టించుకొని ఇష్యూస్ నేను
టచ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. సో అట్లాగా రీసెర్చ్ చేస్తున్నప్పుడు బీల్ అనే ఒక స్కెడ్యూల్ కమ్యూనిటీని నేను ఐ కేమ్ అక్రాస్. ఇక్కడ రాజస్థాన్లో ఉంటారనమాట ఎక్కువ. సో వాళ్ళు పాకిస్తాన్ నుంచి భారత్ వచ్చే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు అని చూశాను. సో ట్రైబల్ ప్లస్ శరణార్థి. సో నాకు అది చాలా పెద్ద ఇష్యూ అనిపించింది. సో నేను దాంట్లో రీసెర్చ్ చేసినప్పుడు నాకు అర్థమైందంటే ఎవరికి ఏం తెలియదు దాని గురించి. అసలు అలా ఇంకా ఇప్పటికి కూడా హిందువులు పాకిస్తాన్ నుంచి భారత్ పారిపోయి వస్తున్నారు అనే విషయం ఎవరికి తెలియదు. స్టిల్ ఇప్పటికి కంటిన్యూ ఇప్పటికి కూడా మేము లాస్ట్ ఇయర్ మనం ఇప్పుడు బార్డర్ క్లోజ్ చేసే ముందల వరకు కూడా మేము ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఎవ్రీ ఇయర్ వస్తాం. చాలా పెద్ద ఫ్యామిలీస్ వస్తే చాలా ఎక్కువ మంది వస్తున్నారు, కానీ ఎవరికి తెలియదు. సో నేను 2018 ఆ టైంలో నేను దీని మీద గట్టిగా రీసెర్చ్ చేశాను. ఒక 1 year రీసెర్చ్ చేసిన తర్వాత ఓకే కొన్ని గవర్నమెంట్ దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్స్లో అడిగితే కూడా వాళ్ళకి ఎవరికి కూడా డెప్త్ నాలెడ్జ్ లేదు దీనిపైన. సో అందుకని చెప్పి అంటే వాళ్ళు బిజీగా ఉన్నారు, సంహవ్ ఇది ఒక అట్లా పడిపోయింది. సో మనం దీని మీద ఫోకస్ చేసి గవర్నమెంట్తో కలపాలి అన్న ఉద్దేశంతో నేను ఒక భారత్ రెఫ్యూజీ యాత్ర అని చెప్పేసి కన్యాకుమారి నుంచి కన్యాకుమారి వరకు 13,000 kilometers మొత్తం నేను బైక్ మీద, మోటార్ బైక్ మీద, అంటే అడ్వెంచర్ చేయాలని అలా ఏం లేదు, జస్ట్ అంటే అది ఫాస్టెస్ట్ క్వికెస్ట్ అండ్ ఆల్సో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశంతో మోటార్ బైక్ మీద నేను యాత్ర చేశాను, భారత్ రెఫ్యూజీ యాత్ర అని. సో అప్పుడు మొత్తం నేను ఒక 80 క్యాంపుల వరకు కూడా నేను కనుక్కోవటం, ఎక్కడెక్కడ ఉన్నారు అంటే 80 ఏరియాస్లో అక్కడక్కడ ఉన్నారు. సో హిందూస్ అట్లా ఉన్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు, అలాగే శ్రీలంక నుంచి వచ్చిన వాళ్ళు క్యాంపులు ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి రెఫ్యూజీ ప్రాజెక్ట్ అనేది మొదలు పెట్టడం జరిగింది. అంటే వీళ్ళు రావటం అంటే ఎలా విత్ అందరు కూడా లీగల్ గానే వస్తారన్న. సో వీ డోంట్ వర్క్ విత్ ఎనీవన్ ఇల్లీగల్. సో వాళ్ళు ఎవరైనా కానీ మన దేశం యొక్క సురక్షిత ఏదైతే ఉందో దాన్ని మాత్రం మనము కాంప్రమైజ్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతోనే మేము పనిచేస్తాం ఎప్పుడు కూడా. సో వచ్చిన వాళ్ళందరూ కూడా ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ గురించి మనం మాట్లాడుకుంటే, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా పిలిగ్రిమేజ్ వీసా అని చెప్పి అది తీసుకొని వస్తారు. అంటే విజిటర్ వీసా కాదండి, విజిటర్ వీసా వేరు, పిలిగ్రిమేజ్ వీసా వేరు. విజిటర్ వీసా టూరిస్ట్ వీసా అంటే మీరు ఆ దేశంలో తిరగడానికి వస్తారు, కానీ పిలిగ్రిమేజ్ అంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు మన హిందువులు కాబట్టి వాళ్ళు ఇక్కడ రావడం కోసం ఒక ఫెసిలిటీ ఉంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా అక్కడికి వెళ్ళడానికి ఈ ఇయర్ ఎంతో అరాచకంగా వాళ్ళు కనీసం మన గురునానక్ జీ సిక్ ఎవరైతే మన ఉన్నారో కనీసం అక్కడికి వెళ్ళనివ్వడు కూడా వెళ్ళనివ్వలే ఈ ఇయర్. అక్కడ బేసికల్గా అక్కడ నుంచే మొదలైంది మొత్తం సిక్కిజం అనేది. సో అట్లాగా వాళ్ళు ఇక్కడ రావడానికి, మన వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి కూడా కొన్ని లాస్ ఉన్నాయి. సో దాన్ని బేస్ మీద హరిద్వారనో ద్వారకానో పిల్గ్రిమేజ్ వీసా తీసుకొని భారత్ వస్తారు. అది వచ్చాక ఇన్ని డేస్ ఉంటుంది, ఉంటుంది. వచ్చాక ఏంటంటే 24 గంటల లోపల వాళ్ళు FRRO అంటారమ్మా, ఫారెన్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అంటారు. అక్కడికి వెళ్ళి మేము పలానా అడ్రస్ లో ఉంటున్నామని చెప్పి వాళ్ళు ఒక దాఖలా చేయాలి. అది వి ట్రైన్ దెమ్ ఎట్లా చేయాలి ఏంటనేది మేము వి టేక్ కేర్ ఆఫ్ ద ప్రాసెస్ మాకు కుదిరినంత. తర్వాత ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ వీసాని ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉండాలి. సో దాంట్లో చాలా ఇబ్బందులు ఉంటాయి దాంట్లో. అంటే ఇప్పుడు అక్కడ అంత మతపరమైన హింసని వాళ్ళు ఎదుర్కొని అక్కడి నుంచి పారిపోయి భారత్ వస్తున్నారు. దాంట్లో వచ్చే 73% మంది 4,200 రూపాయలు పట్టుకొని వస్తున్నారు. అంటే ఒక కుటుంబం మొత్తం, అంటే ఒక కుటుంబం యావరేజ్ కుటుంబం, హిందూ కుటుంబం 7 ఉంటారు అక్కడ. మనలా కాదు ఇక్కడ. అక్కడ మంచి సైజ్, అందుకే ఇంకా ఉన్నారు 22% 1947లో ఉన్నారు. ఇంకా కనీసం 1% అయినా ఉన్నారు అంటే నెంబర్స్ పెద్దవి కాబట్టి వాళ్ళు సర్వైవ్ అయ్యారు. సో వాళ్ళు అక్కడ నుంచి భారత్ వచ్చిన తర్వాత 73% మంది 4,200 పట్టుకొని వస్తున్నారు 7 ఫ్యామిలీకి. సో మీరు ఇమాజిన్ చేయండి అమ్మా, ఒక 7 ఉన్న కుటుంబము 4,000 రూపాయలతో బార్డర్ క్రాస్ అయ్యి, వాళ్ళ కోసం ఒక లా లేదు, ఒక పాలసీ లేదు, ఎటువంటి సిచ్యువేషన్ పద్ధతి లేదు, వాళ్ళు ఎలాగా సర్వైవ్ అవుతారు? సో ఆ స్పేస్ లో మనము పనిచేయటము అనేది ఇప్పుడు జరుగుతా ఉంది. అంటే మత హింస అనేది మీరు చెప్తున్నారు, వీరిపైన ఎటువంటి మత హింస ఉంటుంది అసలు? అన్ని రకాలుగా ఉంటుందమ్మా. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు డేటా ప్రకారం లాస్ట్ 20 సంవత్సరాలు తీసుకుంటే ప్రతి సంవత్సరం కూడా 1,342 మంది ఆడపిల్లల్ని, వాళ్ళ వయసు కూడా 11 నుంచి 16 మధ్యలో ఉన్న ఆడపిల్లల్ని వాళ్ళు కిడ్నాప్ చేయటము, అత్యాచారాలు చేయటము, వాళ్ళని అమ్మటము, అలాగే పెద్ద 11 ఏళ్ల పిల్లని 60-70 ఏళ్ళకి ఇచ్చి పెళ్లి చేయటము, ఇలా రకరకాలుగా ఒక రకమైన హింస నడుస్తూ ఉంటుంది. అంటే కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటారా? అంతే కదా, ఇంకేం ఉండదు. ఇట్స్ ఆల్ అబౌట్ కన్వర్జన్ ఓన్లీ. సో ఇవంటే మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు మనం ఇది వినంగానే ఇది ఒక పైశాచికంగా ఉంది, అంత చిన్న పిల్లల్ని వాళ్ళు తీసుకెళ్ళి అత్యాచారం చేస్తున్నారు అంటే ఒక సెక్షువల్గా అన్నట్టు మనం చూస్తాము. అది ఎలాగూ ఉంది. అదే కాకుండా వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఆడపిల్ల ఒక హిందూ కుటుంబంలో ఉంటే ఇంకొక హిందూకి జన్మిస్తుంది తల్లి, అర్థమవుతుందా? సో వాళ్ళు దాన్ని ఆపడానికి ట్రై చేస్తారు.
సో వాళ్ళకి ఒక విధంగా ఒక పైశాచిక ఆనందంతో పాటు వాళ్ళకి వాళ్ళ రిలీజియన్ ప్రకారం వాళ్ళు ఒక సేవ చేస్తున్న సేవాభావంతో ఇది చేస్తున్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. అంటే మనం ఇవన్నీ ఒక చేయటం. సో దీన్నే మనం ఇంగ్లీష్లో జెనోసైడ్ అంటాం. సో ఏదైతే అంటే ముందల వచ్చే రీప్రొడక్షన్ ని ఆపే ఒక ప్రక్రియ ఏదైతే చేస్తారో దాన్ని మనం జెనోసైడ్ అంటాం. ఇది యాక్చువల్ గా ప్రపంచంలోనే అన్నిటికంటే పెద్ద జెనోసైడ్, కానీ దీని గురించి ఎవరు మాట్లాడరు. ఓకే. సో అట్లాంటి ఒక హింస. అలాగే ఇప్పుడు మన ఆడవాళ్ళు ఎవరైనా పనికి వెళ్ళి అనుకోండి, సిచ్యువేషన్ చాలా కష్టం, చాలా పవర్టీలో ఉన్నారు, పనికి వెళ్తే వాళ్ళని ఎలా అంటే అట్లా అంతా చేయక్కర్లేదు, నేను మాటల్లో కూడా ఎలా అంటే వాళ్ళు ఏమంటారు, అసలు ఏంటి మీ ఆయన సిగ్గు లేకుండా నిన్ను పంపించాడు బయటికి, అదే మా ఆడవాళ్ళని చూడండి మేము ఇంట్లో పెట్టుకొని ఎంత బాగా చూసుకుంటున్నామో, అలాంటి మగోడితో నువ్వు ఉండటం ఏంటి, మా దగ్గరికి వచ్చేసి మా అమ్మని పెళ్లి చేసుకో, మతం మారు అంటే ఇలాగ మాటలతో. ఇంకా రకరకాలు ఇప్పుడు హోలీ పండుగ వస్తుంది. హోలీ పండుగ వచ్చినప్పుడు అందరు కూడా గుడికి వెళ్ళటము అలాగా అవి చేస్తారు ఉన్నవాళ్ళు. ఏం చేస్తారు, కరెక్ట్గా స్ట్రీట్ ఎండింగ్లో, ఇప్పుడు ఎక్కడైతే హిందూస్ ఉండే అందరూ ఒక ఏరియాలో ఆ స్ట్రీట్ ఎండింగ్లో ఆ గోమాతని హత్య చేయటము అంటే ప్రోవోక్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇట్లాగా రకరకాలుగా మీరు స్ట్రాంగ్ కాదు అనేది వాళ్ళకి 24 గంటలు గుర్తు చేస్తూ ఉంటారు. అయినా కూడా మన స్వామి వివేకానంద గారు చెప్పినట్టు ఖాళీ కడుపుతున్నవారికి ధర్మం ఎక్కదు అంటారు. ఈరోజు అది చూస్తే ఆయన హీల్ బి వెరీ ప్రౌడ్ దట్ అందరి గురించి మాట్లాడాలి ఆయన. ఎందుకంటే ఈ కమ్యూనిటీ ఎవరైతే వీళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్నారో వాళ్ళు ఖాళీ కడుపులే కాదు, రేపులు, రకరకాల అత్యాచారాలు, మాటలు, హింస, అన్ని రకాలుగా మర్డర్స్ అన్నీ ఉన్నా కూడా వాళ్ళు ధర్మాన్ని వదిలిపెట్టనేటువంటి ఒక గొప్ప హిందువులు వాళ్ళందరూ కూడా. సో వాళ్ళు ఈ రోజున భారత్ రావటం అంటే ఇదేదో వేరే దేశానికి ఏం రావట్లేదు, వాళ్ళేమి మనకి స్ట్రేంజర్స్ గానో అవుట్ సైడర్స్ గానో అంటే బయట వారిగా రావట్లా, ఈ తల్లి బిడ్డలుగానే వాళ్ళు ఇంటికి వస్తున్నారు అంతే. సో వాళ్ళని చూసుకోవాల్సిన ఒక హిస్టారికల్ గా ఒక బాధ్యత అనేది మన మీద ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ నుంచే కాకుండా ఇంకా ఏ కంట్రీస్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి కూడా చాలా మంది వస్తారు, చాలా మంది వెళ్తూ ఉంటారు. బట్ మేము ప్రస్తుతానికి ఒక పాలసీ మీద పనిచేస్తున్నాము. ఆ పాలసీ అయితే ప్రస్తుతానికి పాకిస్తాన్ మీద ఫోకస్ గా మనము చేయటం అనేది ఏంటండి అసలు ఆ పాలసీ ఏంటి అంటే ఇండిక్ రెఫ్యూజీ అండ్ రైట్స్ పాలసీ అని చెప్పేసి. ఇండిక్ అంటే ఎవరైతే ఏదైతే భారత్ నుంచి వచ్చిన నమ్మకాలు, కల్చర్ ఏదైతే ఉందో అంటే హిందూయిజం కానివ్వండి, బుద్ధిజం కానివ్వండి, అలాగే సిక్కిజం కానివ్వండి, అలాగే జైన్ కానివ్వండి, ఈ 4 అనేది మన భరతఖండం నుంచి పుట్టిన ఒక రిలీజన్స్. సో వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా డిస్ప్లేస్ ఉన్న మతపరమైన హింస పేరిస్తే భారత్ రావాలి. పాకిస్తాన్ నుంచి వాళ్ళు భారత్ వచ్చినప్పుడు వాళ్ళ కోసం ఒక శరణార్థి కార్డ్ అంటే ఒక రెఫ్యూజీ కార్డ్ అనేది మన భారత్ ఇవ్వాలి. లేకపోతే వాళ్ళు వస్తున్నారు ఏదో ఎక్కడంటే అక్కడ బతికేసి అట్లాగా బతికే పరిస్థితి కాదు. వాళ్ళని ఒక రెస్పెక్ట్తో, ఒక డిగ్నిటీతో వాళ్ళని మనం భారత్లోకి తీసుకోవాలి అన్నది ఆ మెయిన్ ఒక పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ పాలసీ కింద ఇప్పుడు శరణార్థి అంటే ఎవరు మనకి చాలా కన్ఫ్యూజ్ చేస్తారు. ఎందుకు ఓన్లీ ముస్లిమ్స్ కూడా వస్తారు కదా పాకిస్తాన్ నుంచి, వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు ఇది అంటే, మనము అందరినీ కలిపేసి చేయకూడదు ఇలాంటి పనులు. అంటే ఇప్పుడు అసలు శరణార్థి అంటే ఎవరైతే ఒక దేశాన్ని వదిలి ఇంకో దేశం వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. దేనివల్ల? మతపరమైన హింస వల్ల కానివ్వండి, యుద్ధాల వల్ల కానివ్వండి, లేకపోతే ఒక న్యాచురల్ డిజాస్టర్ అంటే ప్రకృతి విపత్తులు అంటాం మనం, ఏది మన సైక్లోన్ కానివ్వండి, భూకంపం, ఇలాంటి సిచ్యువేషన్లో అక్కడ ఉండలేని పరిస్థితి వల్ల వాళ్ళు పారిపోయి వేరే దేశానికి వెళ్తే వాళ్ళని శరణార్థి అంటాం. అదే ఎవరైతే వాళ్ళ జీవితం ఇంకా బాగుండాలి, ఇంకా మెరుగ్గా ఉండాలని ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియా వెళ్తా ఉంటారు. ఇప్పుడు అంటే ఇక్కడ నుంచి యుఎస్ వెళ్ళినట్టు చాలా మంది వెనక్కి వచ్చేస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. సో ఇక్కడ నుంచి మనం వేరే దేశానికి వెళ్ళినట్టు ఒక టైంలో వాళ్ళు మైగ్రెంట్స్. సో ఈ రెండు వేరు. ఇప్పుడు అమెరికా ఉంది, అమెరికాలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తే వాళ్ళని తీసుకునే లా వేరు, భారత్ నుంచి వెళ్ళిన వాళ్ళని తీసుకునే లా వేరు. కానీ మనం మాత్రం ఒకేలా ఉండాలని చెప్పి వాళ్ళు మన మీద ఒక పెద్ద ఏదో క్లాస్ పీకుతూ ఉంటారు 24 గంటలు. ఇది ఇనే పరిస్థితిలో భారత్ ఉండకూడదు, లేదు కూడా. సో మన ఓన్ లాస్ మనం క్రియేట్ చేసుకోవాలి. మన వాళ్ళకి మనం నుంచొనగలిగే శక్తి మనకు ఉండాలి. ఈరోజు మన దేశం వైపు వాళ్ళు చూస్తున్నారు. సో మన వీపు చూపిస్తామా లేకపోతే వాళ్ళని హత్తుకుంటామా అనేది చూడాలి. అంటే చాలా స్టోరీస్ చూసుంటారు, వినుంటారు పర్సనల్ గా. పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు మీరు బాగా హర్ట్ అయ్యి బాగా బాధపడిన స్టోరీ ఏదన్నా ఉందా? చాలా ఉండేమో, చాలా స్టోరీస్ ఉంటాయి అలాగా. చాలా మంది అమ్మాయిలు వాళ్ళని కిడ్నాప్ చేయటము, వాళ్ళని మద్రాసాల్లో పెట్టడము, వాళ్ళని అత్యాచారాలు చేయటము, అక్కడ నుంచి రెస్క్యూ అయ్యి మన దగ్గరకు వచ్చిన ఆడపిల్లలు చాలా మంది సిచ్యువేషన్స్ ఉంటారు. అలాగే కాదు, రకరకాలుగా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కుటుంబం ఉన్నది. ఆ కుటుంబంలో వాళ్ళకి ఒక చెరుకు తోట ఉంది. ఒక తోట ఉంటే ఆ తోటని పక్కన ఉన్న ముస్లిం వాళ్ళ తోట వాళ్ళు
మాకు కావాలని చెప్పి అడిగితే వీళ్ళు ఇవ్వాల. కొనటానికా? అంటే ఇంకే కొనటాలే ఉండవు అక్కడ. ఓకే. రకరకాలు ఎట్లయినా కూడా వాళ్ళు ఇవ్వాలనుకోలే. అది వాళ్ళది, ఎందుకు ఇవ్వాలి, కొంటే అమ్మరు లేకపోతే ఇంకే విధంగా చూసినా వాళ్ళు ఇవ్వాలనుకోలే. ఇవ్వాలనుకోకపోతే వాళ్ళు హైడ్ అండ్ సీక్ మనం ఆడుకుంటాం కదమ్మా, దాగుడు మూతలు ఆట ఆడుకుంటా ఉంటే ఒక పిల్లోడు 7 ఏళ్ళ అబ్బాయికి అటు ఆ పొలంలోకి వెళ్తే ఆ అబ్బాయిని చంపేశారు ఒక రివెంజ్ కింద. చంపేసి పడేస్తే ఇప్పుడు ఎత్తుక్కుంటూ వాళ్ళ 5 అన్నదమ్ములు కజిన్స్ వాళ్ళ అనమాట, ఒక 2 వెళ్ళారు, వాళ్ళని తీసుకొని వచ్చారు, అబ్బాయిని చూసి పట్టుకొని వచ్చారు. పోలీసులు వచ్చి వీళ్ళని పట్టుకెళ్ళారు. ఏది క్వశ్చనింగ్ కోసం తీసుకెళ్తున్నాము, ఎవరైతే వాళ్ళు చంపారంటున్నారు కదా వీళ్ళే కదా సాక్షులు అని చెప్పి వీళ్ళని తీసుకెళ్తే వాళ్ళు కస్టడీలో వాళ్ళిద్దరిని చంపేశారు. అర్థమైందమ్మా? సో అట్లాగా అందరిని చంపేసి ఫైనల్గా అయినా ఒక్కడు మిగిలాడు. సో అతన్ని ఎట్లాగా అక్కడ నుంచి భారత్ లీగల్గా ఎలాగా వచ్చారు, ఇక్కడికి రావటము, ఇక్కడ ఉండటము, ఈ కష్టాలన్నీ రకరకాలుగా నడుస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఆడపిల్లల కంటే మీరు చెప్పినట్లు వాళ్ళపైన అత్యాచారాలు జరుగుతుంటాయి, వాళ్ళని తీసుకెళ్ళిపోతుంటారు, లేదంటే వాళ్ళ మతాన్ని పెంచి పోషించడానికి వాడుతుంటారు. మగపిల్లల పైన ఎటువంటి దారుణాలు ఉంటాయి? అది ఇప్పుడు చెప్పాను కదమ్మా, ఇది ఒకటి. అదే కాకుండా రకరకాలు ఇంకా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆడపిల్ల ఉన్నది, తన్ని రాత్రిపూట వాళ్ళ నాన్నగారి మీద భుజాల మీద పడుకొని ఉన్న ఆడపిల్లని తీసుకెళ్ళి 11 ఏళ్ళ ఆడపిల్ల తీసుకెళ్ళి 2.5 నెలలు తనని హింసించి ఊరు ముందు పడేశారు. ఎందుకంటే వాళ్ళ నాన్న ఒక యాక్టివిస్ట్. ఇలా మిస్ అయిపోతున్న హిందూ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం వాయిస్ లేపగలిగిన ఒక ఆయన. అలాంటిది ఏం చేశారంటే వాళ్ళు ఆ పిల్ల 11 ఏళ్ళు వచ్చి తను మెచ్యూర్ అయ్యే రోజు వరకు వెయిట్ చేసి, తను మెచ్యూర్ అయిన రోజు సాయంత్రం పూట తను తీసుకెళ్ళి అతనికి ఒక మెసేజ్ ఇవ్వడం కోసం అని చెప్పి ఆడపిల్లని తీసుకెళ్లారు. అర్థమైందమ్మా? సో ఒక తండ్రిగా ఆయన నెక్స్ట్ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో ఆ పిల్ల నగ్నంగా ఉండటం, ఒక ఫోటో ఒక వీడియో చూపించి, అంటే తను అఫ్కోర్స్ మొత్తంగా తను కప్పుకొని ఉండింది, అంటే తన మోకాల్లోకి తను లోపలికి వెళ్ళిపోయి పక్కనంతా కూడా మగవాళ్ళ కాళ్ళు అన్ని కనిపించేటట్టు ఒక వీడియో పెట్టి మీకు ఎఫ్ఐఆర్ రాస్తే అక్కడ ఏం పరిస్థితి అవుద్దో మీరు ఆలోచించుకో అని చెప్పి ఆయన చేత ఎఫ్ఐఆర్ రాయకుండా ఆయన్ని బయటికి పంపించి. అదేనమ్మా? సో మనము ఎప్పుడు కూడా ఇప్పుడు మనకి ఇక్కడ చెప్పినట్టు మనకి ఒక కష్టం వస్తే ఒకలా ఉంటుంది, అదే మన వాళ్ళకి వస్తే నరకం అన్నట్టు ఆ నరకాన్ని అనుభవించేది మెన్నే. సో అది కూడా ఆ సైడ్ కూడా ఉంటుంది దీంతో పాటు. సో ప్రతి ఇంటి నుంచి వెళ్ళిన ప్రతి ఆడపిల్లకి ఆ తండ్రి, అన్నలు, తమ్ముళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంతే నరకం వాళ్ళు కూడా చూడటం అనేది జరుగుతుందమ్మా. సో అదొక అదే కాకుండా ఇంకా ప్రతి దాంట్లో మనీలో కానివ్వండి, జాబ్స్ లో కానివ్వండి, ఎక్కడైనా కూడా ప్రతి చోట కూడా వాళ్ళకి డిస్క్రిమినేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వీరికి జాబ్స్ కూడా వీళ్ళలాగా ఏముండదు. లేదు, కరాచీలో ఎక్కడో రిచ్ ఫ్యామిలీస్ ఎవరో 4 ఫ్యామిలీస్ ఉంటారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మా, ఇప్పుడు ధోని వెళ్తారు, మ్యాచ్ ఆడతారు, లేకపోతే అమితాబ్ బచ్చన్ ఏదో పిలుస్తారు, వెళ్తారు, వాళ్ళని 5 స్టార్ హోటల్లో వాళ్ళకి అద్భుతమైన భోజనాలు పెడతారు, ఫీస్ట్లు ఇస్తారు, రాగానే కేకులు కట్ చేపిస్తారు. సో వాళ్ళు అబ్బా అసలు సేమ్ మన దేశం లాగే ఉంది అక్కడ, అసలు సేమ్ ప్రేమలు అంతా సేమ్, అసలు భయంకరంగా ఉందని వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పింది అబద్ధం కాదు, ఇక్కడ వాళ్ళకి ఏం చూపించారో అది వాళ్ళు చెప్పారు, అదర్ సైడ్ చూడరు. కానీ వాళ్ళేమన్నా వెళ్ళి ఈ సింధు ప్రావిన్స్ లోకి వెళ్ళి ఆ మారుమూల గ్రామాలకు వెళ్ళి హిందూస్ని కలుస్తున్నారా? కలవట్లేదు. కానీ వాళ్ళు చెప్పిన ఇమేజ్నే మనకు ఒక డోపమైన్ అంటారు, ఒక ఓపియం లాగా, ఒక కొకైన్ లాగా మనకి దాన్ని అంటించి మన ఆ మత్తులో మనల్ని నాశనం చేస్తారు. అందుకే ఈ రోజున ఇంతమంది ఆడపిల్లలు మిస్ అవుతున్నా కూడా మనకి ఒక నేను చెప్తున్నట్టు అంటే ఒక ఆడపిల్లకి మనం ఎవరైనా అవమానం చేస్తే మహాభారతం, రామాయణం సృష్టించిన చరిత్ర ఉంది. అలాంటిది ఇంతమంది ఆడపిల్లలు మిస్సింగ్ అవుతుంటే మనకు కనీసం తెలియకుండా మనం బతికేస్తున్నామంటే మన మోరల్గా మనల్ని ఎట్లాంటి మత్తులో వాళ్ళు ఉంచారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అలా అని చెప్పి మనమేమి పోరాడే వాళ్ళం కాదు అని చెప్పి నేను చెప్పట్లే. మనం పోరాడినట్టు ఈ ప్రపంచంలో ఎవరు ఎప్పుడు పోరాడలేదు. అర్థమైందమ్మా? ఎన్నో కల్చర్స్ వెళ్ళిపోయాయి. మనం మిడిల్ ఈస్ట్లో ఈజిప్ట్ అనేది ఒక ఇస్లామిక్ ఎలా అయింది, అసలు అక్కడ ఎన్ని వేల కల్చర్స్ ఉండేవి. అది మెసొపొటేమియా అనే ఏరియా కంప్లీట్గా మారుమాగిపోయింది. యాజ్టెక్స్ అంటారు, ఇంకాస్ అంటారు, వాళ్ళందరూ ఏమైపోయారో తెలియదు. కానీ మనం మాత్రం ఇప్పటికి కూడా మా సైజబుల్ నెంబర్లో మనం ఇప్పటికీ ఉన్నామంటే మన హిందూస్ ఎంత ఫైటింగ్ స్పిరిట్ ఉన్నోళ్ళు అనేది మనం అర్థం చేసుకోవాలి. సో అది నేను ఎప్పుడు దాని గురించి అని చెప్పట్లే, మనం వి విల్ కీప్ ఫైటింగ్. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పండి, ఇప్పుడు వీళ్ళు ఈ సింధు ప్రావిన్స్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే హిందూస్ ఉన్నారో
వీరు కన్వర్షన్ అయితే వీళ్ళపైన ఇంకా ఈ హింస ఏ ఉంటుందా? ఉండదు, ఓకే, అయినా సరే మొండిగా ఉంటున్న వాళ్ళు మొండిగా వీళ్ళంతా. ఉంటారు. అదే అంటాను. సో అదే మన వాళ్ళకి అందుకే నేను ఇందాక మీరు హెల్ప్ అన్నప్పుడు కూడా నేను అన్నాను, ఇది అసలుకి హెల్ప్ కాదు, ఇది సేవ. హెల్ప్ అంటే మనం ఏదో చేస్తున్నట్టు. అసలు ఈ అదృష్టం మనకు రావడం మన అదృష్టం. వాళ్ళకి సేవ చేసే ఒక భాగ్యం కానీ ఒక ఆపర్చునిటీ మనకు రావడం మన అదృష్టం. ఎందుకంటే వాళ్ళు అంత హింస పడినా కూడా ధర్మాన్ని వదిలిపెట్టని ఒక హిందువు భారత్ వస్తున్నప్పుడు ఇక్కడ పుట్టిన హిందుత్వాన్ని వాళ్ళు పట్టుకుని భారత్ ఒక తల్లిగా భావించి వస్తున్నప్పుడు వాళ్ళకి అసలుకి వాళ్ళ వైపు చూసినా అది అదృష్టమే. నాకు ఇంకొక విషయం చెప్పండి. ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ హిందూ ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వారిని లవ్ జిహాదీ పేర్లతో అటువైపు తీసుకెళ్లే ప్రయత్నం లేదంటే మత మార్పిళ్ళు చేసే ప్రయత్నం జరుగుతున్నాయని ఇక్కడ జరుగుతుంది. వింటూనే ఉన్నాము. ఎట్లాంటి కేసెస్ చూసారా మీరు? అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ మేము ఇండియాలోనే ఉన్నాము, ఇట్లా లవ్ జిహాద్ పేరుతో ఇలా తీసుకెళ్లి మమ్మల్ని ఇలా చేశారు, ఇలా వచ్చాము అని ఏవైనా కేసులు చూసారా? అంటే మన ఇండియన్ హిందూస్ అంటున్నారా లేకపోతే పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు అంటున్నారా? ఇండియన్ హిందూ. ఆఫ్ కోర్స్ అమ్మ, నేను చాలా మందిని కలిసాను. ఇప్పుడు కేరళ స్టోరీ అని మూవీ ఏదైతే కేరళ ఫైల్స్ అని ఏదైతే మూవీ వచ్చిందో వాళ్ళందరినీ కూడా యాక్చువల్గా నాకు తెలుసు. ఆయన ఎవరైతే ఆ ఆర్గనైజేషన్ నడుపుతారో వాళ్ళు కూడా నాకు చాలా బాగా తెలుసు. సో నేను వాళ్ళని కూడా కలవటము అది జరిగింది. బట్ అది నా టాపిక్ కాదు. అంటే అందరం ఇప్పుడు మీరు ఇది చేస్తున్నారు, నేను ఇంకోటి చేస్తున్నాను. సో అది వేరే వాళ్ళు చేసే, సో వాళ్ళు మాట్లాడితేనే బాగుంటుంది దాని గురించి. అంతకు మించి నేను శరణార్థుల గురించి అయితే నేను క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను, ఎందుకంటే నా రీసెర్చ్ దాంట్లో ఉంది. రైట్. ఇప్పుడు పని అది అవుతుంది, అది నిజం, అది వినటం కాదు. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు మీరు తీసుకొస్తున్న వాళ్ళల్లో ఎవరైనా వీళ్ళ ముసుగులో వేరే వాళ్ళు ఉండొచ్చు, లైక్ ఇస్లాం వాళ్ళు ఉండొచ్చు, మరి వాళ్ళని ఎలా ఫేస్ చేయాలంటారు? అంటే ఒకటేమా, మనము ఈ విషయంలో మన భారత యొక్క భద్రతా శక్తిని మనం తక్కువ అంచనా వేయకూడదు. మనం అసలు వీసా ఇచ్చాము అంటేనే ఆల్రెడీ దానికి చాలా పెద్ద ప్రాసెస్ అది. ఓకే. రెండోది సో ఇప్పుడు దొంగతనంగా రావచ్చు, కానీ లీగల్గా ఒక ముస్లిం హిందూగా రావటం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. దొంగతనంగా ఎల్ఓసి ఏరియాలో గుంటలు దవ్వుకొని రావచ్చు, అది వేరే పద్ధతి. కానీ వీళ్ళందరూ కూడా వీసా తీసుకొని ఇండియన్ ఎంబసీ కొట్టిన వీసా తీసుకొని వస్తున్నారు. సో అంటే ఆల్రెడీ చాలా పెద్ద ప్రాసెస్ నడిచింది అది. సో ఇల్లీగల్ గా రావటం వేరు, లీగల్ గా వచ్చిన వాళ్ళు వేరు, అదొకటి. రెండోది మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వమనట్లా. వాళ్ళకి మనం సిటిజన్షిప్ అనేది ఒక మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, హోమ్ మినిస్ట్రీ, చాలా డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ డిసైడ్ అయ్యి ఇవ్వాలి. అది డిమాండ్ చేయటం అసలు అది కరెక్ట్ పద్ధతే కాదు. దాని ప్రాసెస్ తీసుకోవాలి. కానీ ఒక మానవతా దృక్పథంతో మొదటి 6 నెలలు ఏదైతే ఉందో అది వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇంత హింసపడి వచ్చినందుకు వాళ్ళకి మానవతా దృక్పథంతో మనం తప్పకుండా చేయాలి అనేది మన కాన్సెప్ట్. ఆ పునరావాసం కల్పించాలి. అసలు మీరు చెప్తుంటే నిజంగా ఇలా ఎంతమంది వస్తున్నారా, రావటానికి అసలు ప్రొసీజర్ ఏంటి, వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది అసలు ఎవరికి క్లారిటీ లేదు. నిజంగా అసలు ఎంతమంది వస్తున్నారు ఇయర్లీ ఇలా, అంటే భారత్లోకి ఎంతమంది ఎంటర్ అవుతున్నారు, ఎంటర్ అయిన తర్వాత మరి వాళ్ళ పరిస్థితి? అదే చెప్తాను కదా, 4,000 రూపాయలు పట్టుకొని 73% మంది 73% మంది బార్డర్ క్రాస్ చేసిన తర్వాత 4,000 రూపాయలతో వస్తున్నారు. సో ఇప్పుడు అటారీ బార్డర్ లో క్రాస్ చేస్తారు. చాలా మంది దాన్ని బాగా అంటారు తెలియక, బాగా పాకిస్తాన్ సైడ్, అటారీ మన సైడ్. సో అటారీ బార్డర్ ఎప్పుడైతే వాళ్ళు క్రాస్ చేస్తారో అక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళాలన్నా, రాజస్థాన్ వెళ్ళాలన్నా, గుజరాత్ వెళ్ళాలన్నా కనీసం మనిషికి 1,000 రూపాయలు అవుతుంది మినిమం. అలాంటిది 4,000తో వస్తున్నారు అంటే ఆల్రెడీ వాళ్ళు 2-3,000 డెఫిసిట్ లో ఉంటారు. అర్థమైందా? సో అక్కడి నుంచి వాళ్ళు ఎలా వెళ్తారు అనేది ఇంతకుముందు నరకం చూసేవారు. సో నేను ఎప్పుడైతే యాత్ర మనం కంప్లీట్ చేశానో ఆ యాత్ర చేసినప్పటి నుంచి కూడా వాళ్ళకి ఒక సిస్టమ్ అనేది మనము ఎస్టాబ్లిష్ చేసాము. బార్డర్ క్రాస్ కాగానే వాళ్ళకి అంటే మనము వాళ్ళకి ఒక ఇల్లు కల్పిస్తున్నాం కదా అని చెప్పి మనం ఎప్పుడు కూడా ఫోర్స్ చేయమమ్మా వాళ్ళు. లైక్ మీరు వెళ్ళి ఇక్కడ ఉండండి, అక్కడ ఉండండి, ఈ ఏరియాలో మీరు ఉండండి, అలా ఉండదు. మనం ఆప్షన్ యాక్చువల్లీ వాళ్ళకే ఇస్తాం. మీరు గుజరాతీ వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ చాయిస్ ఎలా ఉంటుందని, మేము గుజరాతీ మాట్లాడే వాళ్ళం కాబట్టి మేము గుజరాత్లో ఉంటామంటారు. మేము భీల్ కమ్యూనిటీ కాబట్టి మా కమ్యూనిటీ రాజస్థాన్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి రాజస్థాన్లో ఉంటాం. కరాచీ ఆ ఏరియా నుంచి వచ్చేస్తే వాళ్ళు ఢిల్లీ కానివ్వండి, లేకపోతే కర్ణవతి, ఇప్పుడు ఏదైతే అహ్మదాబాద్ అంటూ ఉంటామో అక్కడ కర్ణవతి కానివ్వండి, లేకపోతే రాజ్కోట్ కానివ్వండి, ఇక్కడ ఉండడానికి ఇష్టపడి, ఎందుకంటే సిటీ టు సిటీ. సో దానివల్ల మన పని కూడా చాలా అయిపోతుంది, వాళ్ళకి ఈజీగా ఎసిమిలేట్ అయిపోతారు. సో మనం పెద్ద కష్టపడక్కర్లేదు. ప్రతి చోట మన క్యాంప్స్ ఉన్నాయి, ప్రతి చోట క్యాంప్స్ ఉన్నాయి, ఏరియాస్ ఉన్నాయి. ఎవరో హిందూ వస్తారు, మాకు ఒక ల్యాండ్ ఉందంటారు, కావాలంటే ఉంచమంటారు. సో దాంట్లో కొన్ని ఫ్యామిలీస్ పెట్టుకుంటూ వెళ్తూ ఉంటాము. సో అట్లాగా నడుస్తా ఆ క్యాంప్స్ అనేది నడుస్తూ ఉంటుంది. అయినా కూడా ఇదొక
స్టిల్ గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే ఉందో మనం పనిచేస్తున్నా అది గవర్నమెంట్ టేకప్ చేసి ఒక పాలసీగా వాళ్ళని రెస్పెక్ట్ డిగ్నిటీ తీసుకుంటేనే బాగుంటుంది. ఈ రోజు మనం వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు డెఫినెట్గా సేఫ్గా అయితే ఉన్నారు. ఓకే. మరి కానీ వీళ్ళకి పని సేఫ్గా కానివ్వండి. ఉండి ఏ ఒక్క ఐడెంటిటీ లేకపోవటం కూడా సగం పనే. ఉమ్. సో ఆ పూర్తి పని గవర్నమెంట్ చేస్తేనే దీనికి ఒక అర్థము అందము. వీరికంటే ఫినాన్షియల్ గా ఎటువంటి హెల్ప్ ఉంటుందండి వచ్చిన అదే తర్వాత? సో రాగానే జాబ్స్ పరంగా కానివ్వండి. రాగానే వచ్చిన ప్రతి ఒక్క ఫ్యామిలీని కూడా మేము ప్రస్తుతానికి అప్రాక్సిమేట్గా ఒక 28,000 రూపాయలతో వాళ్ళని రీహాబిలిటేట్ చేస్తున్నాం మనం. విచ్ ఈస్ Okay. నథింగ్ యాక్చువల్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కానీ అన్ని చూసుకుంటే అయినా కూడా నేను చాలా దేశాలు తిరిగాను. చాలా దేశాల్లో నేను రెఫ్యూజీ క్యాంపులు కూడా చూశాను. నాకు ఒకటి ఆనందం వేస్తుంది ఏంటంటే అండ్ గ్యారంటీగా నేను చెప్పగలను, మన ఒక్క ఆర్గనైజేషన్ ఈ ప్రపంచంలో ఒక శరణార్థి ఒక దేశం దాటి ఇంకో దేశం వచ్చిన వాళ్ళకి టెంట్లో పెట్టకుండా డైరెక్ట్గా ఇంట్లో పెట్టే ఆర్గనైజేషన్ మనది ఒకటే. మీరు చూస్తూ ఉండొచ్చు, బ్లూ కలర్ వైట్ కలర్ టెంట్లు వేసి దాంట్లో ఉంచుతారు చాలా సంవత్సరాలు. లేదు, వాళ్ళు డైరెక్ట్గా రాగానే అది మట్టిదే అవ్వచ్చు కానీ అది ఇల్లు 4 గోడలు ఉంటాయి, పైన ఉంటుంది, నీట్గా వాళ్ళకి మూవ్ అవడానికి స్పేస్ ఉంటుంది. ఆల్మోస్ట్ వాళ్ళు అక్కడ ఇల్లు ఎలా ఉన్నాయి అలాంటి ఇల్లులే మనం ఇక్కడ చేయడం జరుగుతుంది. కానీ ఆ ఇల్లులన్నీ కూడా వాళ్ళే కట్టుకుంటారు మళ్ళీ. సో దానికి కావాల్సిన మెటీరియల్ మాత్రం మనం ఇస్తాం. సో మేము అందరం కూడా కలిసి పని చేస్తాం. నేను అన్నట్టు, నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళకి మన అవసరం రాకూడదు అంటే ఈ పని వాళ్ళదని వాళ్ళు అనుకోవాలి ఫస్ట్. మనమేదో ఇస్తున్నట్టు, మనమేదో వాళ్ళ కోసం ఏదో చేస్తున్నట్టు ఈ యాటిట్యూడ్ మనకు ఉండకూడదు. మనం వినాలి, వాళ్ళకి కావాల్సింది వాళ్ళతో పాటు కలిసి మనకు కుదిరిన దాంతో మనం చేయాలి అన్నదే మన అంటే ఫోకస్ కూడా అలాగే ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మన ఖర్చులు తగ్గిపోతాయి, లేబర్ ఖర్చులు ఉండవు, ఏముండవు. సో వాళ్ళు కట్టుతారు, ఒక ఏరియా ఇస్తాము, ఆ ఏరియాలో మంచి కట్టుకుంటారు, అయిపోతుంది. జైసల్మేర్ అయితే రాళ్లతో కట్టుకుంటారు, ఢిల్లీ అయితే మట్టితో కట్టుకుంటాము. అలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలాగా మనము కట్టుకుంటూ ముందుకెళ్తాం. ప్లేస్ అండి మీకు ఎవరైనా డొనేట్ అదేమ్మా డొనేట్ చేసే ఉంటుంది. కొన్ని చోట్ల డొనేట్ అంటే ఎవరు కూడా పర్మనెంట్ గా ఇవ్వరు. సో అదే అలాంటి చోట చాలా ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు ఆధార్ కార్డు ఉంటే 6 నెలల తర్వాత వీళ్ళు కూడా స్కూల్ కార్డు వెళ్ళొచ్చు. కానీ కొన్ని స్థలాలు ఇస్తారు మాకు, మోస్ట్లీ లిటిగేషన్ స్థలాలు ఉంటాయి. వాళ్ళకి కూడా గ్యారంటీ, వాళ్ళ దగ్గర ఫుల్ పేపర్ వర్క్ ఉండదు, సో దానికి అడ్రస్ ఉండదు. సో ఏదో ఖాళీగా ఉంది కదా వాడుకోండి అని చెప్పిస్తారు. ఉపయోగమే, నేను అనేది లీగల్గా చెప్తున్నాను. సో అది ఇచ్చినప్పుడు అక్కడ దానికి ఒక అడ్రస్ లేదు, ఏమీ లేదు. సో దానికి ఆధార్ కార్డు ఎట్లా వస్తుంది, అడ్రస్ లేకపోతే ఆధార్ కార్డు ఎలా వస్తుంది? సో అట్లాగా ఇష్యూస్ ఉంటాయి కొన్ని, అవి టెక్నికల్గా నడుస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు ఇప్పుడు? పర్ ఫ్యామిలీ లేదంటే పర్ హెడ్ 28,000 ఇనిషియల్ గా తీసుకుంటున్నాం అంటున్నారు. వీటన్నిటిని ఎలా బ్యాలెన్స్? 60-70% మొత్తం నా సెల్ఫ్ ఫండింగ్ అమ్మాయి ఆర్గనైజేషన్. సెల్ఫ్ Okay. ఫండింగ్ చేస్తాను. అంటే నేను యూకేలో, యూఎస్లో, ఆస్ట్రేలియాలో యోగా వర్క్ షాప్స్ చేస్తాను. సో నాకు ఏదైతే భిక్ష వస్తుందో అది నాకు వచ్చినట్టు నేను మళ్ళీ మన జనాల మీద పెడతాను. అలా కాకుండా ఇంకొక 20-30% చాలా మంది సపోర్ట్ చేస్తారు కుదిరినంత. ఆర్గనైజేషన్స్ కానివ్వండి, రకరకాలు, దే ఆల్సో సపోర్ట్ 30-40%. ప్రతి సంవత్సరం పైకి కిందకి వెళ్తూ ఉంటుంది. సో అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 2024లో నేను ఆల్మోస్ట్ 157 ఇల్లు మారాను. 157 ఇళ్లలో పడుకొని లేచాను. అంటే అది అమెరికాలో కావచ్చు, గుడిసెల్లో కావచ్చు, ఎక్కడ అంటే ప్రతి 2-2.5 రాత్రులకి నా ఇల్లు మారిపోతూ ఉంటుంది. సో అంత ఫాస్ట్గా నా మూమెంట్ ఉంటుంది. సో అలాగా నడుస్తూ ఉంటుంది. అంటే నాది ఒక యోగా వర్క్షాప్ 2.5 గంటలు. సో ఆ 2.5 గంటలు అట్లాగా, అంటే నేను వాళ్ళతో పాటు నేను ఆసన చేస్తా. అంటే నాకు ఎట్లా ఉంటుందంటే, మనం ఒక సెషన్ తీసుకుంటూ ఉంటే దాంట్లో 50 సాధక్స్ ఉంటే నాకు అది ఒక క్లాస్ కాదు, నేను దాన్ని ఒక 50 క్లాసులు ఒకేసారి ప్యారలల్గా రన్ అవుతున్నట్టు నా ఉద్దేశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క సాధకుడు కూడా వాళ్ళ మైండ్ సెట్, బాడీ విధంగా వాళ్ళ ఓన్ జోన్లో ఉంటారు. సో అందరికి ఒకేలా చెప్పడం అనేది అసలు అది మా హిమాలయన్ సాధక్ దాంట్లో అసలు అది కరెక్ట్ కాదు. ఈచ్ వన్ ఈజ్ ఇన్ డిఫరెంట్ జోన్. సో ప్రతి ఒక్కరితో ఇండివిజువల్గా పనిచేయాలి. సో అంటే ప్రతి ఒక్కరితో చేస్తూనే, మనం చేసి చూపిస్తూనే, సో ఐఎమ్ ఫుల్లీ యాక్టివ్ ఆ క్లాస్లో. అలాంటిది ఒక్కొక్కసారి నేను ఒక రోజులో 5 సెషన్స్ చేస్తాను. అంటే 5 సెషన్స్ అంటే 12.5 గంటల ఆసన. దాంట్లో మళ్ళీ ఒక మీలే తీసుకోవాలి, ఎందుకంటే ముందల తర్వాత తినడానికి అవుతుంది. సో మధ్యలో ఎక్కడో గ్యాప్ వచ్చినప్పుడు ఒక చెంత కొంత తినేసి మళ్ళీ రెడీ అయిపోవాలి. అట్లాగా 8-9 రోజులు కూడా వరుసగా ఆగకుండా చేసిన రోజులు ఉంటాయి. అంత చేస్తే 1-2 స్కూల్స్కో లేదు దానికో భిక్ష వస్తుంది. సో అయినా కూడా వీఆర్ వెరీ హ్యాపీ. అంటే దీంట్లో హ్యాపీనెస్ కూడా ఏమి ఎత్తుకేది ఏమి ఉండదు, ఇంకా ఆప్షన్ లేదు, అదొక్కటే మనకి, ఇంకా అంతే. ఎందుకంటే అందుకే నేను ఇప్పుడు వచ్చినా కూడా ఫాస్ట్గా నేను అందుకే మూవ్ అవుతాను. అంటే నేను ఒక రోజు ఏం చేస్తాను అన్న దాని మీద 3-4 లక్షల మంది జీవితాలు దాన్ని బట్టి పైకి అటు ఇటు మారుతూ ఉంటుంది.
సో ఇప్పుడు మనకు ఒక ఫ్యామిలీ ఒక నలుగురు ఉంటే మనకి ఎట్లాగైతే పని చేస్తూ ఉంటామో అట్లాగే ఇది ఒక కొంచెం పెద్ద కుటుంబం. ఇప్పటి వరకు ఎంతమంది అండి ఈ శరణార్థులు ఎంతమంది వచ్చారు ఇలా? వస్తూనే ఉంటారు మీ ప్రతి camp సంవత్సరం లో? 700 ఫ్యామిలీస్ వచ్చిన సంవత్సరాలు ఉంటాయి. 1000 ఓవరాల్ మంది గా అంటే ఇప్పుడు మొత్తం మీద మనకి 92 క్యాంప్స్ ఉన్నాయి. 92 క్యాంప్స్ లో 3,83,000 మంది అప్రాక్సిమేట్ గా ఇప్పటి వరకు మన వర్క్స్ వల్ల బెనిఫిట్ ఎవరు హిందూస్? హిందూస్ ఈ సిక్స్ వచ్చిన బుద్ధిస్ట్ వాళ్ళంతా ఇంకెవరు రిటర్న్ వెళ్ళలేదా అండి? వెళ్తారమ్మా. చాలా మంది అన్ఫార్చునేట్ గా వెళ్ళాల్సి వస్తుంది. వెళ్తున్నారు రిటర్న్ కూడా. కూడా వెళ్తున్నారు. వెళ్తారు మరి. అంటే ఏంటండి రీజన్స్ ఏంటి రిటర్న్? సిచ్యువేషన్స్ అమ్మా ఇక్కడ కొన్ని. ఇప్పుడు మనకి కూడా మనది కూడా చిన్న ఆర్గనైజేషన్. అదే అంటున్నాను, గవర్నమెంట్ కానీ తీసుకొని చేస్తే ఆ సిచ్యువేషన్ ఉండదు. నేను ఇది యాక్చువల్లీ ఎక్కువ చెప్పను, బికాజ్ కొంచెం ఆల్మోస్ట్ ఇది బాధగా అనిపిస్తుంది. దట్ వచ్చి అంటే ఇప్పుడు ఎలా అంటే ఒక ఇంట్లో కానీ ఎక్కడైనా ఒకరిని హింసిస్తూ ఉంటే వాళ్ళు ఆ హింస తట్టుకోలేక బయటికి వెళ్తే బయట ప్రపంచం ఇంకా ఎంత దారుణంగా ఉంది అని చెప్పేసి ఇంట్లోనే బెటర్ రా బాబు అని ఇంటికి వెళ్ళినట్టు ఉంటుంది. సో అక్కడ నుంచి అంత కష్టపడి ఇన్ని కష్టాలు పడి ఇక్కడ పారిపోయి వస్తున్నారు. కొంతమంది అప్పుడప్పుడు వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఒకసారి కనీసం అక్కడ ఇల్లు ఉంది, కనీసం అక్కడ పోదేదో అక్కడే పోదామని వెళ్తారు. కానీ మనకి అది చాలా పెద్ద లాస్. అంటే అంత స్ట్రాంగ్ హిందూ, మన భారత్ వచ్చిన హిందూని మనం వెనక్కి పంపించాం. వాళ్ళు నాకు తెలుసు, గ్యారంటీ ఇస్తాను నేను, వాళ్ళు అక్కడికి వెళ్ళినా కూడా హిందూగానే ఉంటారు. కానీ ఇప్పుడు వచ్చే జనరేషన్ ఏదైతే ఉంటుందో, ఎందుకంటే వాళ్ళు ఆగరు. కరెక్ట్. అంటే ఇప్పుడు ఎవరైతే మెజారిటీ ఉన్నారో వాళ్ళు ఆగరు. వాళ్ళ ట్రయల్స్ వాళ్ళు చేస్తూనే ఉంటారు. సో ఏదో ఒక టైంలో ఎవరో ఒకరు గివ్ అప్ ఇస్తే మనం లాస్. అది అంత స్ట్రాంగ్ హిందూని మనం కోల్పోయాం, ఆ కుటుంబాన్ని కోల్పోయాం. సో అందుకని అది మనం ఇమ్మీడియట్ గా ఆపాలి. అర్థమైందమ్మా. ఇంకొకటి ఏంటంటే లీగల్ గా కూడా వాళ్ళు ఇది చేశారు. ఇప్పుడు 2019 ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరము వీసా ఎక్స్టెండ్ చేసుకోవాలి. అర్థమైందండి. వీసా ఎక్స్టెండ్ చేసుకోవాలంటే పాకిస్తాన్ పాస్పోర్ట్ మీదే చేసుకోవాలి కదా. ఇప్పుడు మన భారత్ ఇప్పుడు యూఎస్ వెళ్ళి కానీ వేరే దేశం వెళ్ళి ఎక్స్టెండ్ చేసుకోవాలంటే మనకు పాస్పోర్ట్ ఉండాలి కదా. సో ఇప్పుడు పాకిస్తాన్ పాస్పోర్ట్ 5 సంవత్సరాల తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది. ఈ ఇమ్రాన్ ఖాన్ వచ్చిన తర్వాత దాన్ని తగ్గించాడు, 10 నుంచి ఎంత నుంచో తగ్గించి ఇప్పుడు 5 చేశారు. సో దాని తర్వాత 2 సార్లు మాత్రమే దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. భారత్లో చేసుకోవచ్చు అంటే 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల తర్వాత వాళ్ళకి పాస్పోర్ట్ లేదు. అర్థమైందా. కానీ 11 ఏళ్ల తర్వాత వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వాలనేది మన కాన్స్టిట్యూషన్లో ఉంది, అని మన సిస్టంలో. సో 11 ఏళ్ల తర్వాత వాళ్ళకి ఇస్తాం. సో అంటే ఆ 4 ఏళ్ళు ఇక్కడ ఉంటాను కాబట్టి లీగల్ కావాలి. సో అంటే వాళ్ళు వెనక్కి వెళ్ళాలి. సో ఇప్పుడు వాళ్ళని ఫోర్స్ చేస్తాను మనం వెనక్కి వెళ్ళడానికి. సో మన పాలసీలో మనం ముఖ్యంగా చెప్పేది అదే. ఇప్పుడు ఎవరైతే ఇక్కడికి వచ్చారో ఇంకా వాళ్ళకి ఒక కార్డు ఇచ్చి పాకిస్తాన్ పాస్పోర్ట్ అసలు ఈక్వేషన్ నుంచి తీసేద్దాం. వాళ్ళకి అది అసలు వద్దంటే దాన్ని నెత్తి మీద పెట్టుకొని ఆ రెన్యువల్ చేసినప్పుడల్లా ఆ పాకిస్తాన్కి డబ్బులు వెళ్తున్నాయి మనవి. వాళ్ళు ఇక్కడ కష్టపడి సంపాదించుకునే ఇప్పుడు పాకిస్తాన్ పాస్పోర్ట్ రావాలంటే వాళ్ళు కదా, అదేదో మనమే ఉంచుకుందాం. మండప అక్కడికి ఎందుకు పంపించాలి? ఇప్పుడు అన్ని లక్షల మంది అంతంత కాస్త కడుతున్నా కూడా పాస్పోర్ట్ రెన్యువల్కి బోల్ డబ్బులు వెళ్తున్నాయి. లెట్ us కీప్ ఇట్ హియర్ ఓన్లీ. లీగల్ గానే సిటిజన్షిప్ అనట్లే, ఏదో ఒక రెఫ్యూజీ కార్డు ఇచ్చేసి దాని మీద సిటిజన్షిప్ మన గ్యారంటీ, వాళ్ళు మన కంట్రీకి సెక్యూరిటీ థ్రెట్ కాదు అన్నంత వరకు కూడా వాళ్ళని ఆ తర్వాత సిటిజన్షిప్ ఇవ్వాలంటున్నాను నేను. మళ్ళీ సిటిజన్షిప్ డిమాండ్ చేయట్లా, కానీ వాళ్ళకి ఒక రెస్పెక్ట్, ఒక డిగ్నిటీ, ఒక ఐడెంటిటీ అనేది మాత్రం మనం కల్పించి కంప్లీట్గా పాకిస్తాన్ పాస్పోర్ట్ని, ఆ వీసాస్ని, వాటన్నిటిని కూడా కంప్లీట్గా ఇప్పుడు రాజ్కోట్ ఉందమ్మా, ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. రాజ్కోట్ లేకపోతే జైసల్మేర్, మీకు అర్థమైంది కదా, అంటే ఆల్మోస్ట్ బార్డర్. ప్రతి సంవత్సరం వాళ్ళు అక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళాలి వీసా ఎక్స్టెండ్ చేసుకోవాలంటే. అంటే మీకు ఎంత ఖర్చు అవుద్ది? 7 మంది ప్రతి సంవత్సరం ఇంత నుంచి అక్కడికి వెళ్ళి వీసాలు చేసుకొని రావాలంటే ఆ సంవత్సరం సంపాదించినంతా డ్రైన్ అయిపోద్ది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటికే ఆల్రెడీ మనం దాన్ని డీసెంట్రలైజ్ చేసి ఉండాలి. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్, రాజ్కోట్, లేకపోతే జోధ్పూర్ కొంచెం మార్చినా కనీసం అదైనా తగ్గేది. సో ఇప్పుడు అది కూడా లేకుండా కంప్లీట్గా మనం తీసేసి చేయొచ్చు. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఇప్పుడు టిబెట్ నుంచి బుద్ధిస్ట్ వస్తున్నారు, వాళ్ళకి మనం ట్రావెల్ కార్డు ఇస్తున్నాం. దాంతో వాళ్ళు స్విట్జర్లాండ్, అమెరికా కూడా వెళ్ళొచ్చు చదువుకోవడానికి. పాస్పోర్ట్ అది ఆల్మోస్ట్ పాస్పోర్ట్ లాగే, ఓన్లీ ఓటింగ్ రైట్స్ అవన్నీ ఉండవంటే, కొన్ని రైట్స్ ఉండవు అంతే. బట్ దాన్ని పాస్పోర్ట్ వాళ్ళు తీసుకెళ్తున్నారు. అదే మన వాళ్ళు రాజ్కోట్ నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే రకరకాల గవర్నమెంట్ ఆఫీసులకి వెళ్ళి బూతులు తిని వాళ్ళకి ఆ పర్మిషన్లు తీసుకొని వెళ్ళాలి. అక్కడి నుంచి డిస్ట్రిక్ట్ మారాలంటే పర్మిషన్ తీసుకోవాలి. సో ఇట్లాంటివన్నీ కూడా మనం కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. లాస్ట్ టైం వార్ కండిషన్స్ ఉన్నప్పుడు బోర్డర్స్ క్లోజ్ చేసేసి విత్ ఇన్ 1 week లో ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవాలి వాళ్ళ దేశం అని చెప్పేసి మన కంట్రీ కూడా ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. మరి అలాంటప్పుడు ఆ టైంలో ఎలా ఉన్నారు? ఆ టైంలో అంటే లాంగ్ టర్మ్ వీసా లేకుండా ఉన్న వాళ్ళందరికీ కూడా మేము వాళ్ళు ఇచ్చిన డెడ్ లైన్ లోపలే అందరికి కూడా వీసాస్ అనేది ఇమీడియట్గా మనం చేసి, మనకి లీగల్గా ఇక్కడ ఉన్న ఏ హిందూ రెఫ్యూజీ కూడా వెనక్కి వెళ్ళలేదు.
సూపర్. ఓకే. వి మేడ్ ష్యూర్ దట్ వాళ్ళు ఇక్కడ కష్టపడి ఇక్కడ వచ్చినందుకు ఉన్నారు. చాలా చాలా వర్క్స్ వెనకాల నడిచాయి, బట్ అది చెప్పడం కరెక్ట్ కాదు. ఓకే. ఓకే. సో ఫైనల్ గా వీళ్ళకి ఎటువంటి సిస్టమ్ ఉంటే బాగుంటుందండి? అదే వీళ్ళకి అసలు వాళ్ళు రాగానే మ్యాండేటరీగా అంటే కొన్ని ఉండాలి, ఇవి ఉంటే బాగుంటుంది. వాళ్ళు రాగానే మన వాళ్ళు బార్డర్ నుంచి రాగానే 24 గంటల లోపల FRRO అని వెళ్తారు, ఫారెన్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తారని చెప్పాను. అక్కడ వాళ్ళకి ఇమీడియట్గా ఒక శరణార్థి కార్డు ఇచ్చి వాళ్ళకి 6 నెలలు మనం ఉండటానికి, 6 నెలలు తినడానికి మనం కానీ చూసుకోగలిగితే, నేను ఏదైతే ఇందాక చెప్తున్నాను కదా 4,200తో వస్తున్నారు. ఈ రోజు మన క్యాంప్ యావరేజ్ ఇన్కమ్ హౌస్ చాలా క్యాంప్స్లో 27,000 నుంచి 30,000 ఉన్నాయి. అంటే వాళ్ళు మనం అసలుకి 3-4 నెలల తర్వాత సపోర్ట్ చేసిన ఫ్యామిలీస్ 99% ఎవరు లేరు. అది నేను చాలా హ్యాపీగా చెప్తాను. నేను ఓన్లీ ఫస్ట్ ఇనీషియల్ సపోర్టే మనం చేస్తున్నాం, ఆ తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నుంచి ఉంటున్నారు. మన ఏదైతే మన భారత్ ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ ఏదైతే అంటున్నారో దాంట్లో వీళ్ళు చాలా పెద్ద చెయ్యి వీళ్ళది ఉంటుంది, హిందూస్ అక్కడ నుంచి పాకిస్తాన్ నుంచి. ఎందుకంటే వాళ్ళకి ఎడారులు ఎలా పండించారో తెలుసు, మన ఎడారులన్నీ ఖాళీగా ఉన్నాయి, అర్థమైందమ్మా. సో వాళ్ళ దగ్గర చాలా హ్యాండీక్రాఫ్ట్ స్కిల్, చాలా పెద్ద స్కిల్ ఉంది. బనానాస్, ఆనియన్, ప్రపంచంలో ఆనియన్, పాకిస్తానీ ఆనియన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆనియన్. అంత అది పండించేది వీళ్ళే, మన వాళ్ళే అక్కడ మ్యాక్సిమం. సో ఆ టాలెంట్ అంతా ఇక్కడ వస్తున్నప్పుడు దాన్ని కరెక్ట్గా ఛానలైజ్ చేసుకుంటే దే కెన్ బి ఎ బిగ్ అసెట్ టు ద కంట్రీ. అండ్ అంతకు మించిన లాయల్ ఇండియన్స్, హిందూస్ మీకు దొరకరు. వేరే కంట్రీస్ నుంచి ఇక్కడికి వస్తున్నారు హిందూస్, ఓకే, బట్ ఇక్కడ కంట్రీలో ఉంటున్న వాళ్ళు కూడా మత మార్పిడే అయిపోతున్నారు. ఇప్పుడు మీకు పర్సంటేజ్ కూడా నాకు తెలిసి చాలా పెరిగింది అదర్ రిలీజియన్ వాళ్ళది. మరి ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఏదన్నా ప్రాబ్లం అయితే ఎక్కడికి వెళ్ళాలంటారు? అదే కనీసం అది కరెక్టే, అది అగైన్ వేరే టాపిక్. అది ఐ స్టిక్ టు దిస్. దీనికి తప్పకుండా అదైతే ఉన్నది. బట్ నేను ఒకటే నమ్ముతాను, ధర్మము సంఘటనలో ఉంది అని చాలా మంది అంటూ ఉంటారు. నేను అది కంప్లీట్గా నమ్మను. ఎందుకంటే నో మ్యాటర్ ఎవరు ఎంత కష్టపడి ఏం చేసినా మన ధర్మాన్ని మాత్రం అంతం చేయలేరు, ఇంపాసిబుల్ అది, అర్థమైందమ్మా. కానీ ధర్మాన్ని పాటించే ఎవరైతే ధర్మయోధులు ఉన్నారో వాళ్ళు మాత్రం నరకం చూస్తున్నారు. సో మనం వాళ్ళని కానీ మనం సేఫ్ గార్డ్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ ధర్మాన్ని సేఫ్ గార్డ్ కూడా చేస్తారు. ధర్మాన్ని ఎవరైతే కాపాడుతున్నారో, ధర్మం కోసం ఎవరైతే బతుకుతున్నారో వాళ్ళని కానీ మనం గట్టిగా చూసుకోగలిగితే ఆటోమేటిక్గా ధర్మం నుంచి ఉంటుంది వాళ్ళతో పాటు. ఇంకా ఎంతమంది ఉన్నారండి ఇలా? చాలా మంది ఉన్నారు అక్కడ, చాలా మంది ఉన్నారు. 80 అవ్వవు కదా, అవ్వవు. చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. అది చాలా ఇష్యూస్ ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు అంటే ఇప్పుడు పాకిస్తాన్ విడిపోయినప్పుడు 22% మంది హిందువులు ఉన్నారు, ఈ రోజున 1%. యాక్చువల్గా మనము మన దేశ మన ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారత్ ఈ దేశ జనాభా, వాటి రిలీజన్స్ పెరిగిన వాళ్ళు, తగ్గిన వాళ్ళు ఈ లెక్క చూసుకుంటే ఆల్మోస్ట్ 69 మిలియన్, అంటే ఆల్మోస్ట్ 6-7 కోట్లు, అంటే ఒక ఆంధ్ర పాపులేషన్ అంతో, లేకపోతే కర్ణాటక పాపులేషన్ అంతో, అంతమంది పాపులేషన్ అంతా 7 డెకేడ్స్లో కనుమరుగైపోయారు. హిందూస్, బుద్ధిస్ట్, సిక్స్ వీళ్ళందరూ. అది ఏ విధంగా మనం ఇవ్వచ్చు, వాళ్ళు మైగ్రేట్ అయ్యి ఏదైనా ఆ ల్యాండ్లో ఉండవలసిన వాళ్ళు ఆ ల్యాండ్లో లేకుండా మాయమయ్యారు. ఇప్పుడు ఏదైతే మనం హిట్లర్ అని అంటూ ఉంటాం, 6 మిలియన్ అంటే 60 లక్షల మంది మన జూయిష్ బ్రదర్స్ సిస్టర్స్ని చంపాడు, చాలా అరాచకుడు అది అని చెప్పి అంటూ ఉంటాం. అట్లాంటిది ఇది 10 టైమ్స్ పెద్దది దానికంటే. కానీ దీని గురించి ఎవరికి తెలియదు. మీరు హోలోకాస్ట్ అంటారు, అది ఏదైతే హిట్లర్ చేసిందని హోలోకాస్ట్ అంటాం. ఆ హోలోకాస్ట్ అనేది చాలా సంవత్సరాలు నడిచిన, పీక్ సంవత్సరాలు 41 నుంచి 44, అంటే 4 ఏళ్ళు. అవునమ్మా. ఇది 70 ఏళ్ళ నుంచి నడుస్తుంది, ప్రతిరోజు హింస. అంటే ఆల్మోస్ట్ 15 టైమ్స్ లాంగర్, 10 టైమ్స్ లార్జర్, 15 టైమ్స్ లాంగర్. అయినా కూడా దీని గురించి ఎవరికి తెలియదు. సో అది చెప్పాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. దీని గురించి మనం మాట్లాడాల్సిన బాధ్యత, షేర్ చేయాల్సిన బాధ్యత. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏదన్నా, ఇది కలియుగం అమ్మా, ఇది ఒకళ్ళు వెళ్తే ఒక ఆఫీస్కి వెళ్తే ఒకలా పని అవుతుంది, అదే 1,00,000 మంది వెళ్తే అది మంచైనా చెడైనా పని అయిపోద్ది. సో అట్లాంటిది ఈ రోజున మనం ఈ మంచి పని చేయడానికి మన హిందువులందరూ కూడా, భారతీయులందరూ కూడా కలిసికట్టుగా గవర్నమెంట్ వైపు దీన్ని కానీ మనం తీసుకెళ్ళగలిగితే తప్పకుండా గవర్నమెంట్కి అయితే దీని మీద చిత్తశుద్ధి ఉంది, చేయాలనే ఉంది. CAA కానివ్వండి, చాలా డాక్యుమెంటేషన్ కానివ్వండి, చాలా డాక్యుమెంట్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఇది పిల్లల్ని స్కూల్స్కి ఎలా చేయాలని కానీ, ఇలాగ చాలా సైలెంట్గా చాలా అద్భుతమైన చిన్నవి మనకి పెద్దవి కూడా గవర్నమెంట్ చేశారు. కాబట్టి నేను 100% నమ్ముతున్నాను, మనందరం కలిసికట్టుగా అడిగితే
వాళ్ళకి కూడా ధైర్యం వస్తుంది ఇట్లాంటిది ఒక పాలసీ తీసుకోవడానికి. ఎందుకంటే ఇది కొంచెం సెన్సిటివ్ టాపిక్ చాలా. ఎస్ ఎస్ ఎస్. సో అందుకని చెప్పి మనందరం కూడా ఇది నా బాధ్యతగా తీసుకొని గవర్నమెంట్ వైపు తీసుకెళ్లాలని నా నా కోరిక. కిరణ్ గారు ఇంత మాట్లాడుకున్నాము, బట్ నేను అసలు ఈ క్వశ్చన్ అడగలేదు. మీరు సపోర్ట్ తీసుకోరా పబ్లిక్ నుంచి, లైక్ ఈ ఆర్గనైజేషన్ కోసం కానివ్వండి? అలా ఏం లేదమ్మా, తీసుకుంటాం కానీ Okay. నాకు కొంచెం మొహమాటం అడగాలంటే ఇట్లా ఒక లింక్ పెట్టి అంటే చాలా నడుస్తూ ఉంటాయి మన ఇంట్లో. ఇప్పుడు చాలా మంది నేను చూస్తూ ఉంటాను, ఇట్లాగైంది మేము అక్కడి నుంచి ఒక అమ్మాయిని రెస్క్యూ చేసుకొచ్చాము, అమ్మాయి అని చెప్పి చూపించి అడగటము అవన్నీ మనం అసలు మనకు అసలు అవ్వదు అది. అంటే ఒక తల్లి అక్కడ అంత ఇబ్బంది పడి వచ్చిన తల్లిని మళ్ళీ ఆ మొహం పెట్టి ఒకటి అడగాలంటే జస్ట్ నా పద్ధతి కాదు అది. సో అట్లాగే ఒక ఇష్యూ గురించి మాట్లాడినప్పుడు ఆ ఇష్యూ గురించే మాట్లాడతాను. ఆ ఇష్యూ మాట్లాడి ఎమ్మటే దాని నుంచి ఓకే ఇట్లా ఉంది నాకు కావాలి, జనాలకి తెలుసు కదా ఆల్రెడీ. సో మనసున్న వాళ్ళు ముందుకు వస్తారు, చేసేస్తారు ఆల్రెడీ. అంటే ఎలా మీకు ఈ వాట్సాప్ గ్రూప్స్ ఇవి ఉన్నాయి, అఫ్ కోర్స్ గ్రూప్స్ ఉన్నాయి. నా ఇన్స్టాగ్రామ్ చుక్కపల్లి 17 అని ఉంది, దాంట్లో చాలా మంది కనెక్ట్ అవుతారు. ఓకే. సో అది కూడా అఫ్ కోర్స్ టీమ్ హ్యాండిల్ చేస్తారు, నాకు అంత మనకి టెక్నికల్ గా అంత కష్టం కొంచెం. సో అక్కడ ఉంది. అలాగే చాలా మంది ఇప్పుడు మన వెబ్సైట్ ఉంది thinkpeace.in అని చెప్పి. సో దాంట్లో కూడా చాలా మంది వాలంటీర్ ఫామ్ ఉంటుంది అనమాట, అది ఫిల్ చేసి చాలా కొత్త వాలంటీర్స్ చేరుతూ ఉంటారు. అంటే మన ఎలా ఉంటుందంటే ఇప్పుడు ట్రైబల్ ఏరియా గిరిజన ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు అది ఎప్పుడైతే ఎండ్ అవుతుందో ఒక సంవత్సరం ముందల నుంచి దీని రీసెర్చ్ స్టార్ట్ అయింది. అలాగే యాక్చువల్గా ఇది కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు నా అవసరం లేకుండా నడుస్తుంది ఆర్గనైజేషన్. అన్ని ఏరియాస్లో టీమ్స్ ఉన్నారు, అన్ని ఏరియాస్లో వాలంటీర్స్ ఉన్నారు. సో ఈ రోజున ఇందాక నేను చెప్పినట్టు యాత్ర చేసినప్పుడు ఎగ్జాంపుల్, నేను యాత్ర చేసినప్పుడు 92% ఎక్కడ బాత్రూమ్స్ లేవమ్మా. ఓకే. సో అలాంటిది ఉన్న చోట కూడా 16 ఫ్యామిలీల కుటుంబాలు ఒక బాత్రూమ్ వాడుకునేవాళ్ళు. మన ఆడవాళ్ళు ఆల్మోస్ట్ 3 నుంచి 4 గంటలు ఆ ఎండలో పుల్లలు ఎరుకోవడానికి తిరగాల్సి వచ్చేది. ఇది జైసల్మేర్ లాంటి ఎండ ఎడారుల్లో ఖాళీ చెప్పులతో, అంటే ఖాళీ ఉట్టి కాళ్ళతో. పిల్లలు 6 నుంచి 13 కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళాల్సి వచ్చేది స్కూల్స్ కోసం. ఒక్క హిందూ ఇంట్లో కూడా ఎలక్ట్రిసిటీ అనేదే ఉండేది కాదు, ఎక్కడా లేదు. అన్ని ఇల్లు అంధకారంలోనే ఉండేవి. మనం అంటే నేను టచ్ చేసిన ఇల్లు అన్ని కూడా. అక్కడ నుంచి ఈ రోజున 2 ఫ్యామిలీస్ ఒక బాత్రూమ్ వాడుతున్నారు. మన ఆడవాళ్ళు ఎవరు కూడా అంతలా తిరగాల్సిన అవసరం లేకుండా కుకింగ్ సిస్టమ్స్ తయారు చేసాము, ఎన్నో స్కూల్స్ ఓపెన్ చేసాము. ఎవరు ఒకళ్ళు స్కూల్ ఓపెన్ చేయని కొన్ని చిన్న విలేజ్లు ఉంటాయి, అక్కడ స్కూల్ వేస్ట్ అయిపోతుంది. అలాంటి చోట సైకిల్స్ టు స్కూల్ అని చెప్పి అందరికీ సైకిల్స్ ఇచ్చాము. ఏప్రిల్ 8 అరౌండ్ ఏప్రిల్ 2024 టైంకి ఒక్క హిందూ శరణార్థి ఇల్లు కూడా అంధకారంలో లేదు. ప్రతి ఇంటిని కూడా సోలార్ పవర్ ద్వారా మనము వెలిగించడం అనేది కూడా మనము చేయడం జరిగింది. ఎంతమంది అంటే టోటల్ ఇప్పుడు మన టీం ఎంతమంది ఉన్నారు? ఆల్మోస్ట్ ఒక 180 వాలంటీర్స్ రెగ్యులర్ గా చేస్తారు. అదే మీరు ఇందాక అన్నట్టు ఖర్చు అనేది అంటే ఇప్పుడు మా ఆఫీసులు లేవు, వీ డోంట్ ఓన్ ఎన్ ఆఫీస్, వీ డోంట్ ఈవెన్ రెంట్ ఎన్ ఆఫీస్ ఇప్పుడు. సో అరకులో ఆ వర్క్స్ ఉన్నాయి, కానీ అక్కడ ఇప్పుడు ఎక్కడైతే క్యాంప్ ఉందో ఆ క్యాంపే ఆఫీస్. ఇప్పుడు ఎవరైనా మమ్మల్ని కలవాలంటే క్యాంప్కే రండి, మళ్ళీ దానికి ఒక ఫ్యాన్సీ ఆఫీస్ పెట్టుకొని అక్కడికి వచ్చి అన్నీ వేస్ట్ ఖర్చులు అవన్నీ. అండ్ అందరం కూడా వాలంటీర్స్. మన ఆర్గనైజేషన్లో ఎవరైనా శాలరీ ఉన్నారు అంటే వాళ్ళు బెనిఫిషరీ కమ్యూనిటీ వాళ్ళు అయి ఉండాలి. అర్థమైందండి? అంటే ఎవరైతే ఇప్పుడు ఒక టీచర్ ఉన్నారంటే మేము ఆ కమ్యూనిటీలోంచే టీచర్ని తయారు చేస్తాం. ఇప్పుడు బయట నుంచి ఒకళ్ళు వచ్చి మేము టీచింగ్ చేస్తామంటే వాళ్ళు వచ్చి చేయొచ్చు, కానీ వీ విల్ నాట్ డిపెండ్ ఆన్ దట్. ఎందుకంటే వాళ్ళు 6-7 నెలల తర్వాత వాళ్ళ మైండ్ మారచ్చు, అప్పుడు నా పిల్లలు ఖాళీ అయిపోతారు. అదే ఆ కమ్యూనిటీ వాళ్ళైతే 90% మాక్సిమం అక్కడే ఉంటారు. సో అట్లా అని చెప్పి మనం కొంచెం కష్టమైనా కూడా వాళ్ళనే డెవలప్ చేయడానికి లోకల్గానే ట్రై చేయాలి. ఇప్పుడు అన్ని టీమ్స్ కూడా ఏ ఏరియాకి ఏ క్యాంప్కి వాళ్ళే చూసుకుంటారు. సో అట్లాగా వి బికమ్ ఇండిపెండెంట్ అనమాట బేసికల్గా. అది సో ఇప్పుడు ఆల్రెడీ నెక్స్ట్ ఒక 2-3 ప్రాజెక్ట్స్ ఇప్పుడు చేసిన దానికంటే కూడా చాలా పెద్ద ప్రాజెక్ట్స్ అవి. సో ఒక 3-4 ప్రాజెక్ట్స్ మీద రీసెర్చ్ నడుస్తూ ఉంది. సో వాటిలో ఒకటి పిక్ చేసుకుంటాం మళ్ళీ. అంతేగాని దీనికి అంతం లేదు. మీరు ఎంత వరకు ముందుకెళ్ళగలుగుతారో వెళ్ళండి, ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేస్తారు. తప్పకుండా కిరణ్ గారు, అంటే మీరు చేస్తున్నది చాలా మందికి తెలియదు. అవునండి. అట్లీస్ట్ ఇప్పుడైనా సరే బయటకు వచ్చి చెప్తున్నందుకు ముందు చాలా మందికి తెలుస్తుంది. అవునండి. వాట్ ఈస్ వాట్ అనేది. అట్లనే మీరు చేస్తున్న దానికి మీడియా సైడ్ నుంచి మాకు అయినంత వరకు మేము దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము. అలానే మీకు ఎలాంటి సపోర్ట్ కావాలి అన్నా ఖచ్చితంగా ట్రీ మీడియా మీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. ధన్యవాదాలు. అంతకుమించి ఏం అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. జై శ్రీరామ్.